వారందరికీ వివాహాలయ్యాయి. వీళ్ళు ఏళ్లు కూడా గడిచాయి, పిల్లలున్నారు. అయినా ఆ జంటలు మళ్లీ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఈ ఘటన అనంతవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో జరిగింది. దైవ సాక్షిగా 3 ముళ్ళు వేసి వివాహం చేసుకున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం, అచ్యుతాపురం, కొండకర్ర ప్రాంతాలకు చెందిన పలువురు తమ జీవితాల్లో ఏదో తెలియని లోటుందని, జీవితాలు బాగుండాలని తెలిసిన జ్యోతిష్యుణ్ణి సంప్రదించారు. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మరోసారి పెళ్లి చేసుకుంటే మీ జీవితాలు బాగుంటాయని సూచించారు ఆ జ్యోతిష్యుడు. ఇక స్వామివారి సన్నిధిలో మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 9 జంటలు అన్నవరం దేవస్థానంలో పెళ్లి చేసుకున్నారు. సత్యదేవుడు దర్శనం చేసుకున్నారు. మళ్లీ జరిగిన పెళ్లిని చూసేందుకు బంధువులు తరలివచ్చారు. ఈ దేవస్థానంలోనే మా గురువు గారు అనంతపురం, ఆయన పేరు నారాయణమూర్తి గారు అండి. వాళ్ళు మా ఇంటికి వచ్చి వాస్తు చూస్తే వాళ్ళు మా తాలూకా పెళ్లిలోని జాతకం బాగోలేదని, మా తాలూకా డిస్టర్బెన్స్, చికాకులు ఇలాంటివి ఉన్నాయని వారు మరో మంగళవారం ఈ సత్యనారాయణ గుడి దగ్గర వివాహం చేసుకోమన్నారు. మాది 3 ఫ్యామిలీలు అండి. అచ్యుతాపురం అన్న కొండకల్లు విలేజ్, అలాగే మా గురుగారి విలేజ్ లోని అనంతపురం మండలం అండి. అక్కడ కూడా 6 ఫ్యామిలీలు వచ్చాయండి. మా ఫ్యామిలీ తాలూకా చికాకులు, గొడవలు ఇటువంటి ఉన్నాయండి. ఇక్కడ దోషాలు ఉన్నాయండి. ఈ గుడి దగ్గరకు వచ్చి వివాహం చేసుకుంటే ఆ స్వామివారి ఆశీస్సులు మాకు అప్పుడు ఉంటాయండి. వెళ్ళ ఉండాలని ఇక్కడికి వచ్చి వివాహం చేసుకుని ఈ రథ స్వామివారు దర్శించుకుని అలాగే రథం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది అనుకున్నాం సార్. समय